నీ ఆరాధనా హృదయాలాపన నీ ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధించెదను 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 ఆరాధన తండ్రి ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన నీ ఆరాధన హృదయాలాపన నీ ఆరాధన అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన దినమెల్ల నీ నామము కీర్తించిన నా సతీరునా దినమెల్ల నీ నామము కీర్తించిన నా సతీరునా ఆరాధన తండ్రి ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన నీ ఆరాధన హృదయాలాపన నీ ఆరాధన వచ్చారు కదా ఆత్మతో సత్యంతో ఏనికి తండ్రిని ఆరాధించినాయి ఇని చక్కటి పాట భావము మనం వాక్యము ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన బుధవారం నాడు మనం ఏం నేర్చుకున్నాం? ఆరాధన అంటే ఏమిటి, స్తుతి ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన విషయంలో మనకున్న అవగాహన ఏంటి లేదా మీకున్న అవగాహన ఏంటి, ఆరాధన అంటే ప్రార్థన పాటలేనా అని మనం నేర్చుకున్నాం. మరి ఆరాధన గురించి కొన్ని విషయాలు, కొన్ని మాత్రమే, అన్నీ కాదు కానీ కొన్ని మాత్రమే మనం నేర్చుకున్నాం. మరి ఆరాధన గురించి మరి దైవజనులు మరి మన సంఘ కాపరి గారు ఎన్నో విషయాలు ముందు కూడా చెప్పి ఉన్నారు. అలాగే ఈ మధ్యన కూడా 2-3 వారాలు పడుతుంది ఆ విషయం మీదనే మాట్లాడుతున్నారు. అయితే ఆరాధన విషయంలో మనం ఎన్నెన్నో మనం నేర్చుకోవచ్చు. అలా లింకులు విడగొడుతూ వెళ్తే చాలా విషయాలు మనకు బయట వస్తాయి. కాబట్టి మనకు చక్కగా ఆరాధన విషయమై అవగాహన చేస్తూనే వస్తున్నారు. దానిలో భాగంగా నేను కూడా కొన్ని సందర్భాలు మాత్రమే, అన్ని సందర్భాలు కాదు, కొన్ని. కాబట్టి నేను కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. గత వారంలో మనం విన్న విషయాలు మీకు చెప్పాను. ఆరాధన అంటే ఏంటి, ఆరాధన విషయంలో మనకున్నటువంటి అవగాహన ఏంటి అనే విషయాలు నేర్చుకున్నాం. అయితే ఈరోజు సీమోను వాళ్ళు మిస్ అయిపోయారు. మంచి అంశం మాట్లాడబోయే సమయంలోనే మిస్ అయిపోయారు. చాలా మంది ఇతర సంఘాల్లో ఆరాధన, స్తుతి ఆరాధన అని
మనం వింటుంటాం, స్తుతి ఆరాధన. చాలా సంఘాల్లో ఎలా చేసుకుంటారు అంటే, మనం మాత్రం ఇక్కడ స్తుతి ఆరాధనలు మన దగ్గర లేవు. బయట ఎలా చేసుకుంటారు అంటే, ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కగా పాటలు పాడిన అనంతరం ఒక 5 నిమిషాలు లేవండి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. అది వాళ్ళకి స్తుతి ఆరాధన. ప్రార్థన చేసి ప్రార్థన మధ్యలో ఎన్ని పాటలు పాడతారు? 1 కంటే ఎక్కువ చెప్పొచ్చు. 1 కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. ఒక పాటతో ఆగిపోరు. ఒక పాట పాడి, తెలుగు పాట పాడి, తర్వాత కోవితో పాడాలి, ఒరియాతో పాడాలి, హిందీతో పాడాలి, తమిళంతో పాడాలి, అన్ని భాషల పాటలు పాడి అప్పుడు ప్రార్థన ముగిస్తేనే అది వాళ్ళకి ఆరాధన చేసినట్టు. మనలాగా సైలెంట్ గా దేవుని వాక్యాన్ని వినేది అది ఆరాధన కాదంటారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి వారి మధ్యన మనం ఉన్నాం. కాబట్టి ఆరాధన విషయంలో మనకున్న అవగాహన ఏంటి? ఇలాంటివి చాలా ప్రాముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి. లేకపోతే మనం కూడా ఆ మందలో చేరి అందరితో పాటు అందరు చేసేలాగా మనం చేసేద్దామంటే పరలోక రాజ్యం వెళ్ళలేదు. కాబట్టి ఆరాధన విషయంలో మనకు అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం వినడానికి వస్తున్న మనం, ఎంత కష్టపడుతున్న మనం, అలాంటి విషయాల్లో మనం దారి తప్పిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. గనక ఆరాధన విషయంలో మనకున్న అవగాహన ఏంటి ఖచ్చితంగా మనకు తెలియాలి ఆరాధన విషయంలో. ఎందుకంటే మనం ప్రతిసారి చర్చికి వస్తూనే ఉన్నాం. ఆరాధన అంటే మనకు తెలియకపోతే మా ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం పూట కూడుకుంటున్నాం, వస్తున్నాం, అలాగే సండే పూట వస్తున్నాం. మనం దేనికోసం వస్తున్నాం? ఆరాధించడానికే కదా. మనం కూడా ఆరాధిస్తున్నాం. వాళ్ళలాగా కాదు, కానీ మనం ఆత్మతో సత్యంతో మన ఆరాధన కనిపిస్తుంటది. కాబట్టి ఈ ఆరాధన విషయంలో మనకున్న అవగాహన ఏంటి? ఈ రోజుల్లో ఆరాధన అంటే ఏమనుకుంటున్నారంటే, ఆరాధన అంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆరాధన అంటే 5 నిమిషాల పాటు నిలబడి ప్రార్థన మధ్యలో పాటలు పాడి ఇది ఆరాధన అనుకుంటున్నారు. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు అది ప్రార్థన కదా, ఆరాధనలో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో అందరూ ప్రార్థన చేస్తే తప్పేంటి అంటున్నారు. అందరూ ప్రార్థన చేస్తే ఆ సమయంలో అందరు కేకలేస్తే లేదా అందరూ వాళ్ళ నోరులు విప్పి దేవుడిని ప్రార్థిస్తే వినడా? అలా అందరూ ప్రార్థన చేస్తే దేవుడు వినడా? చెవిటివాడా అంటున్నారు. మన అధికారులు ఎదుట మనం ఎలా మాట్లాడతాం? 10 మంది గుంపు ఉంటే ఎవడో ఒకడు పెద్దవాడు తెలిసినవాడు ముందు ఆయనే మాట్లాడరు, అందరు మాట్లాడేది. ఎందుకంటే అధికారికి వాల్యూ ఇస్తున్నప్పుడు సర్వ సృష్టికి అధికారం గల దేవుడు, పెద్ద అధికారి, అధికారులకే అధికారి. ఆయన ముందు మనం ఎలాగా మాట్లాడాలి లేదా ఎలాగ ప్రార్థన చెయ్యాలి తెలియాలి కదా మనకు. అయితే అందరూ బొలోమని మాట్లాడితే దేవుణ్ణి మాట్లాడితే తప్పేంటి? లేదా ప్రార్థన చేస్తే తప్పేంటి? మరి పాటలు కూడా అందరూ పాడుతున్నాం కదా అంటున్నారు. పాటలు అందరు ఎందుకు పాడుతున్నామంటే ఒకే భావము కలిగినవి, ఒకే అర్థాలు లేదా ఒకే సరళంగా ఉంటాయి అవి. అంటే ఇప్పుడు ఏ పాట పాడమమ్మా? స్తుతి చేయుట కాదు ఆరాధన అనే పాట నీ నోట నుంచి వస్తుంది, నా నోట నుంచి వస్తుంది, మీ అందరి నోట నుంచి ఒకే లైన్, అంటే సరళంగా, అంటే మంచిగా వినసొంపుగా ఒకే భావం, అందులో భేదాలు ఉండదు. అవునా కదా? అక్కడ ఏక భావం, ఏక మనసు పెడతాం ఆ పాట మీద. కాబట్టి ఎలా వస్తుంది మనకు అంటే ఒకేసారి మనం పాడతాం. కాబట్టి అది భేదములు పుట్టించదు. అర్థమైందా? కాబట్టి పాట పాడవచ్చు, కానీ ప్రార్థన విషయంలో అలా కాదు. దేవుణ్ణి ఏం మాట్లాడుతున్నానో నీకు తెలుసా?
తెలియదు. నువ్వు దేవునికి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ గందరగోళం ఏర్పడుతుంది. నీ బాధ నాదే, నా బాధ నాదే అని. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరేం చేయాలి? ఏకీభవించాలి. మరి ఇంతమంది ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వినట్లేదా అంటున్నారు. తర్వాత పెద్ద సంఘంలో ప్రార్థన చేసేది, గుండెసీమలో ప్రార్థన చేసేది, తర్వాత చాలా చుట్టుపక్కల ఉన్నాయి కదా, ఆ సంఘాలు ప్రార్థన చేసేది దేవుడు వినడా? అందరూ ఒకేసారి నోరు విప్పితే దేవుడు విననివాడా అంటున్నారు. నేను అదే అడుగుతున్నాను, దేవుడు వింటాడా? చెప్పండి. అందరూ ఒకేసారి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన వింటారా? చెప్పండి. మనం దేవుడు వింటాడో లేదో ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. అక్కడ అందరూ ఒకేసారి ప్రార్థన చేస్తే దేవుడు వినడా అని అంటున్నారు కదా. మరి దేవుడు వింటాడో వినడో ఇప్పుడు మీరే తెలుసుకోవాలి. అలాగే మీ బైబిల్లో ఉందో లేదో కూడా చూసుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. ఇక్కడ ఏమన్నాడు? మీరు మీ చేతులు చాచునప్పుడు. స్తుతి ఆరాధనలో చేతులు చాపుతారా, చాపరా? చేతులు చాపే కదా. అయ్యా భూమి ఆకాశంలో సృజించిన వాడ, అయ్యా ఇంతటి వాడ, గొప్పవాడ అని చేతులెత్తే కదా పొగడేస్తూ ఉంటారు, లేదా మాట్లాడేస్తూ ఉంటారు, లేదా ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా కదా? దేవునితో అలాగే చేతులెత్తే కదా ప్రార్థిస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. అప్పుడు ఏమంటున్నాడు? మిమ్మును చూడక, దేవుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఓకేనా? అర్థమైందా? మీరు బహుగా ప్రార్థన చేసినాను. ఆ స్తుతి ఆరాధన అని మన వాళ్ళు చెప్పే దాంట్లో బహుగా ప్రార్థనలు ఉంటాయి, పొడిగించేస్తారు దీర్ఘ ప్రార్థనలు. ఆ దీర్ఘ ప్రార్థనల గురించి కూడా బైబిల్ చాలా విషయాలు మరి బైబిల్లో రాయబడ్డాయి. అవి ఎప్పుడైనా నేర్చుకుందాం. కానీ ఆ ప్రార్థన బహుగా ఉంటుంది. ఆ స్తుతి ఆరాధనలో ఏదేదో చెప్తారు, వాళ్ళకే తెలియదు. ఏమేం మాట్లాడతారు వారికే తెలియదు. దేవునితోనే అబద్ధాలు ఆడతారు, పెద్ద అబద్ధాలు ఆడతారు. ఎలా అబద్ధాలు ఆడతారు? మొన్ననే మీకు పాట కూడా నేర్పించాను. ఎన్నో పాటలు, కొన్ని మాత్రమే, అలాంటి పాటలు కొన్ని మాత్రం చెప్పాను. ఎలాగా? ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో. కానీ ఒక్కరోజు మాత్రం ఆసక్తి ఉంటుంది, మిగతా రోజులు ఆసక్తి ఉండదు. దేవునితోనే అబద్ధాలు ఆడుతున్నాం. మళ్ళీ అధికముగా నిన్నే ప్రేమిస్తాం అని దేవునితోనే అబద్ధాలు ఆడుతున్నట్టు. కానీ ఇటు డబ్బు ఎవరైనా చూపించారు అనుకోండి, ఆ డబ్బు మీద మా మనసు అంతా వెళ్ళిపోతుంది, లేదా మా ఆస్తుల మీద, అంతస్తుల మీద, ఇలాగా ఈ లోకపు మాయలో పడిపోతాం. లేదా ఈ లోకాన్ని ఎక్కువగా, లోకంలో ఉన్న దానిని ప్రేమిస్తుంటాం. దేవుణ్ణి ఎక్కడ అధికంగా ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి అధికంగా ప్రేమించేవారు నిజంగా ఉన్నారా? మరి ఆరాధన మధ్యలో, ప్రార్థన మధ్యలో ప్రేమించేదన్ అధికముగా అంటున్నాం. అంటే ఇది ఎవరితోనో, ఇప్పుడు మనుషులతో ఇది అబద్ధాలు ఆడట్లేదు, తెలుసుకో. దేవునితోనే అబద్ధాలు ఆడుతున్నాం. నీ మాటను, ప్రతి మాటను కూడా దేవునికి అప్పజెప్పవలసి ఉన్నదని తెలుసుకోవాలి. పాట, మా ప్రార్థన, మనం మాట్లాడే సంభాషణ కూడా
సరైనదిగా ఉండాలి, ఎందులో కూడా దుర్భాష మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్నను. విన్నను విన్నను అన్నప్పుడు నువ్వెందుకు ప్రార్థన చేయాలి? దేవుడే ఇష్టం లేదు అంటున్నాడు. అసలు ఆ ప్రార్థనలు చూసి లేదా మీ మొరలు చూసి మీ ఆరాధనలు చూసి నేను చేతులు కప్పుకుంటున్నాను అంటున్నారు. అయినా కూడా లేదు ప్రభువా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వింటున్నావే అనుకొని, దేవుడు వింటున్నాడు అనుకుని చేస్తున్నారు, కానీ అందరి ప్రార్థన వినట్లేదు. వింటున్నాడని మీరు చెప్పగలరా? చెప్పండి. అందరి ప్రార్థన వింటున్నాడా? చెప్పండి. ఇక్కడ నేను చెవులు మూసుకుంటున్నా అంటున్నాడు, కనులే మూసుకుంటున్నా అంటున్నాడు. అందరి ప్రార్థన వినట్లేదు. ఇలాంటి వారి మధ్య మనం ఉన్నాం. కాబట్టి అవగాహన మనకు ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆరాధన విషయంలో మనకున్న అవగాహన ఏంటి? కాబట్టి ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. అర్థమైందా? మనం ఎక్కడితో ఆపేమో గత వారం మత్తయి సువార్త 15వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాల్లో ఈ ప్రజలు పెదవులతో గణపరుచుచున్నారు అనే విషయాలు చదవండి. అక్కడ ఫాస్ట్ గా మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్యము నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకముగా చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతోనే గణపరుచుచున్నారు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూసారా? దేవునికి దగ్గరగా లేవంట మన సంభాషణలు. మన హృదయాలు కుళ్ళు కుతంత్రాలు, ఎన్నో ద్వేష భావాలతో నిండిపోయింది. మన హృదయాల్లో ఏది మంచిది లేదు కనుక దేవుడు ఎలా వినిస్తాడు? మా హృదయాన్ని శుద్ధిపరుచుకుంటే ఖచ్చితంగా దేవుడు వింటాడు. మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ మాట. అందుకాయన వారితో ఇలాగు చూడండి. అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాల వరకు చదువుకున్నాం. అదే ఇక్కడ కూడా ఉంది, అదే వ్రాయబడింది. తర్వాత నెక్స్ట్, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించు తర్వాత అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేషధారులైన మిమ్మును గురించి. ఎవరు వేషధారులు? ఆ దేవుణ్ణి ఒక 5 నిమిషాల పాటు లేచి అందరూ బొలోమని ప్రార్థన చేసి పాటలు పాడితే మనం వేషధారులు అయిపోతున్నామా అంటే వేషధారులే అయిపోతున్నాం. మనం వేషధారులు కాదేమో అనుకున్నాం, కానీ వేషధారులే అయిపోతున్నాం. అప్పట్లో కూడా యెషయా గారు ప్రవచించారు ఇలాంటి విషయాలు. అది సరైందే అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యములను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యములను
గైగొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఎస్ఐ గారు చెప్పింది కరెక్టే, సరైనదే, కానీ మీరు వదులుతున్నారా? మీరు విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే మీ పెద్దవాళ్ళు వాటిని నేర్పించేశారు. సంఘపు పెద్దలు ఇదే అని, ఇలాగే దేవుడు చేయమన్నాడు అని దానికి దేవోపదేశముగా బోధించదురు అన్నారు కదా. అదే ఒక దైవము చెప్పినటువంటి మాటలు, ఇలాగే ఈ రీతిగానే చెయ్యాలి అని నేర్పించేశారు. కాబట్టి అవి మీరు మానుకోవట్లేదు. కానీ వీటి గురించి ఎప్పుడో ఎస్ఐ గారు చెప్పాడు అని చెప్తున్నారు. మరి అలా చేయకూడదా అంటే తప్పేముంది, చెయ్యవచ్చు. కానీ అందరి ప్రార్థన వింటున్నాడా లేదా అది కూడా బైబిల్లో సరిచూడాలి కదా. పోనీ మనుషులు కల్పించిన పద్ధతులలో మనం ఉన్నాం, బాణం. కానీ ఆ మనుషులు కల్పించిన పద్ధతులను దేవుడు ఇష్టపడుతున్నాడా అది కూడా చూసుకోవాలి కదా. అలాగే అందరి చేసే ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉన్నాడా అది కూడా సరి చూసుకోవాలి కదా. కాబట్టి ఎస్ఐ గారు ఈ విధంగా చెప్తున్నారు. మరి అసలు శిస్సలైన ఆరాధన ఎట్లు చేయాలి? అసలు శిస్సలైన ఆరాధన మరి మనము ఎలాగూ చెయ్యాలి? అది యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు మాదిరై ఉన్నారు. ఆయనే చేసి చూపించారు కూడా. అలాగే అపోస్తలులు చేశారు. యేసుక్రీస్తును పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది. అంటే యేసుక్రీస్తు మనకు విశ్వగురువు, ఆయనే నేర్పించాలి. కాబట్టి యేసుక్రీస్తు ఏమి చెప్తున్నాడో మనం కూడా సరి చూసుకోవాలి కదా. మరి మనం వారిలా ఆరాధించట్లేదు, మరి ఎట్లాగా ఆరాధించాలి, ఎలాగ ఆరాధించాలి అని ఆ ప్రశ్నకి సమాధానం మనం యేసుక్రీస్తే చెప్పాలి. కాబట్టి మనం తెలుసుకుందాం ఆ విషయాలు. యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం చదవండి. మా పితరులు ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూడాలి. 20వ వచనం, 4వ అధ్యాయము 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అడగగా. ఇక్కడ వినండి, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆ పై వచనాల్లో సమరయ స్త్రీ ఒక మాట అంటది, నీవు ప్రవక్తవని నేను గ్రహించుకొనుచున్నాను అంటారు అని సమరయ స్త్రీ అన్నప్పుడు, ఇక్కడ సమరయ స్త్రీకి యేసుక్రీస్తుకి జరుగుతున్న సంభాషణ. తర్వాత 20వ వచనంలో సమరయ స్త్రీ ఏమంటుందంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా అంటుందన్నమాట. ఏమని అంటుంది? మా పితరులు ఈ పర్వతాలలో, పర్వతాలంటే తెలుసా, గుట్టలు, కొండలు, అదొక పర్వతాలు. మనకి అదొక పెద్ద పర్వతం, అదొక పెద్ద పర్వతం. అలాంటి పర్వతాలలో ఎవరు ఆరాధించేవారట? పితరులు, మన పూర్వీకులు పితరులు ఆరాధించేవారు. తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఆరాధించేవారట? మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ యెరూషలేములోనే మాత్రమే ఆరాధించేవారు అంట. యెరూషలేములో ఆరాధించేవారట. అందుకనే అక్కడ ఇలా అంటాడేమో అనుకొని చెప్తుంది. ఒకప్పుడు అలాంటి స్థలాల్ని మనం
మన పితరులు పూర్వీకులు ఎన్నుకున్నారు. ఎలాగా? ఒక పర్వతం మీద వెళ్ళి ఆరాధించేవారు. తర్వాత యెరూషలేములో మందిరాలు ఏర్పాటు చేసి, ఇలాగే మనలాగే అన్నమాట, 4 గోడలు చర్చీలను ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలి, అప్పుడే దేవుడు వింటాడు అనేటటువంటి భావన వాళ్ళు ఉంది. కానీ దేవుడు ఓన్లీ ఈ 4 గోడల మధ్య ఉండి ప్రార్థన చేస్తేనే వింటాడు అనుకోకండి. ఈ 4 గోడల మధ్యలో ఉండి చేస్తేనే దేవుడు వింటాడు అనుకోవద్దు. మీరు ఎక్కడ నుండి అయినా దేవునితో మాట్లాడవచ్చు. మన హృదయం శుద్ధి గలదైతే ఖచ్చితంగా దేవుడు ఎక్కడి నుంచి అయినా మా మొర వింటాడు. కానీ ఇక్కడ యెరూషలేములో మాత్రమే ఆరాధించేవాళ్ళు అని మనకు కనిపిస్తుంది. యెరూషలేములోనే ఆరాధించు స్థలం ఎక్కడ ఉందట? యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అడగగా, అప్పుడు యేసు అంటున్నాడు ఆమెతో ఇట్లా అన్నాడు, నేను ఇట్లా అన్నాను, ఇలాగా చెప్తున్నాడు అనమాట. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఏ కాలము? ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అమ్మా, నువ్వు ఒకసారి విను. నా మాట నమ్ము అని ఎవరితో అంటున్నారు? స్త్రీ, సమరయ స్త్రీతో నా మాట నమ్ము అని చెప్తూ, అమ్మా, మన పితరులు ఏర్పరచుకున్న పర్వతమందు అయినా యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధించరమ్మా, నా మాట నమ్ము అని యేసుక్రీస్తు అంటున్నాడు. వాళ్ళకి అప్పుడు ఆ పర్వతాల మీద, తర్వాత యెరూషలేములో మాత్రమే దేవుని ఆరాధించేవారు అన్న విషయాలు సమరయ స్త్రీకి తెలుసు. కానీ యేసుక్రీస్తు వెంటనే చెప్తున్నాడు, ఆ పర్వతాలలో యెరూషలేములో మాత్రమే తండ్రిని ఆరాధింపరు, ఒక కాలం వస్తుంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ అంటున్నాడు, మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఇక్కడ అంటున్నారు, మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు. సమరయ స్త్రీతో అంటున్నాడు, మీకు తెలియని దాన్ని ఆరాధించుతున్నారు. మనం కూడా మీరు ఇలా చేయకూడదురా ఆరాధన, ఇలా చెయ్యాలి అని చెప్పేసామనుకో, మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, మీకు అలాగ తెలిసింది అందుకని అలాగ ఆరాధిస్తున్నారు, కానీ మాకు తెలుసు అని చెప్తే ఊరుకుంటారా? మా మీద నువ్వేవాడయ్యా చెప్పడానికి, నీకు తెలుసా ఇదిగో దైవోపదేశములని మేము ఆచరించుతున్నాము, మా పెద్దలు నియమించిన నియమాలలో ఉంటాము అని మమ్మల్ని తిరగబడతారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు సమరయ స్త్రీతో? మీకు తెలియని దాన్ని ఆరాధించుతున్నారు, మీకు తెలియకుండానే ఆరాధించేస్తున్నారు. అలాగా మీరు తండ్రిని ఆరాధించేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మీరు తెలియకుండానే ఆరాధించేస్తున్నారు, గుడ్డిగా వెంబడిస్తున్నారు, గుడ్డిగా నమ్మేస్తున్నారు అని చెప్తున్నారు. గుడ్డిగా మాకు తెలిసిన దానిని యేసుక్రీస్తు చెప్తున్నాడు, మాకు తెలిసిన దానినే మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అదే కాలం. ఏ కాలము అని చెప్పాను కదా, ఆ కాలము వచ్చి ఉన్నది. చాలా మంది సంఘాలలో ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం లేదా కాలము వచ్చే ఉన్నది. ఆత్మతో సత్యముతో, సత్యముతో అంటే
నిజం, నిజంతో నిజాలతో ఆరాధించాలి. దేవునికి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా అబద్ధాలు చెప్పకూడదు. గత వారం మీకు చెప్పాను కదా, ఎన్నో పాటలు దేవునితోనే అబద్ధాలు ఆడుతున్నాం. మనం పాటల ద్వారా అబద్ధాలు ఆడుతున్నాం అని చెప్పాను కదా. అందులో సత్యం ఉందా? అబద్ధాల్లో సత్యం ఉందేంటి? అందుకని కదా అబద్ధాలు అన్నారు. ఉండాలేనయ్యా బ్రతకాలేనయ్యా అబద్ధాలు. అది దేవుడు లేకుండానే ఉంటుంటాం, అవునా కదా? చాలా మంది దేవుడు లేకుండానే కదా ఉన్నారు బయట. చర్చికి వచ్చినప్పుడు మాత్రమే ఉండాలేనయ్యా బ్రతకాలేనయ్యా, బయట వెళ్ళిపోయిన తర్వాత దేవుడు లేకుండానే ఉంటామయ్యా. ఇలాంటి పాటలు అబద్ధాలు, సత్యంతో కూడిన మాటలు కాదండి, తెలుసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు మేము సత్యముతో అనే మాట చెప్దాం. సత్యముతోను ఆత్మతోను సత్యముతోను. మనం సత్యం చెప్పే మాటలు, దేవునితో మాట్లాడేటప్పుడు పోకిరి చేష్టలు, పోకిరి మాటలు మాట్లాడకూడదు. అబద్ధం లేనివిగా ఉండాలి, అవి సత్యం. ఈ రోజుల్లో అనేక సంఘాలు మన చుట్టూనే కనిపిస్తుంటాయి. ఆ సంఘాల్లో నిజంగా సత్యవాక్యం ప్రకటింపబడుతుందా? ఉన్నట్లుగా బోధించే సంఘాలు ఏవి? మీరు సత్యాన్ని ప్రకటించట్లేదు, అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. మీకు తెలిసిన దారిలో వెళ్ళిపోతున్నారు. మనం అన్నామనుకో యేసుక్రీస్తులా. ఇక్కడ యేసుక్రీస్తు సమరయ స్త్రీతో అదే అంటున్నాడు. అమ్మా, మీరు అనుకుంటున్నారు ఆరాధన చేసేస్తున్నాము, తండ్రి స్వీకరించేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ మీరు తెలియని దాన్ని ఆరాధించుచున్నారు. మాకు తెలిసిన దాన్ని ఆరాధించుచున్నాం. మేము ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళం. మేము మాట్లాడితే ఎప్పుడు నిజాలే మాట్లాడుతాం, సత్యమై ఉంటది. కానీ మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని మనం చెప్పామనుకో, మీరు అబద్ధపు బోధలు చేస్తున్నారు అని మనం ఇతరులను అన్నామనుకో, అనేక సంఘాలు అంటే సత్యం లేకుండా అసత్యంగా నడుస్తున్న సంఘాలు మా మీద ఏం చేస్తారు? తిరగబడతారు. మా మీద తిరగబడతారు. ఇక్కడ యేసుక్రీస్తు సమరయ స్త్రీతో ఆ విధంగానే చెప్తున్నాడు. గ్రహించండి, అది ఇప్పుడు వచ్చి ఉన్నది, అది ఇప్పుడు కూడా వచ్చి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ సమయంలో ఉన్నాడు. ఇప్పుడే ఇదిగో నేనే చెప్తున్నాను. యేసుక్రీస్తు సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు, ఆ సత్యాన్ని కాదు. సత్యం మరుగైపోయినప్పుడు సత్యాన్ని ప్రకటించడానికి, అందరికి తెలియజేయడానికి వచ్చినవాడు. కాబట్టి ఆ కాలం ఇప్పుడే వచ్చి ఉన్నది అంటున్నాడు. తర్వాత తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారే కావాలి. ఆ కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే యేసుక్రీస్తు రూపంలో ఆయన కదా మనకు మాదిరి. కాబట్టి యేసుక్రీస్తును పోలి మనం నడిస్తే ఖచ్చితంగా తండ్రి కోరికను, తండ్రి ఆశించే ఆశయాలను మనం నెరవేర్చేవారుగా ఉంటాం. తర్వాత 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆత్మతో సత్యముతో, అర్థమైందా? ఆత్మతో సత్యముతో మనం దేవుడిని ఆరాధించాలి. కాబట్టి అసలు ఆరాధన అంటే అర్థం ఏంటి మీకు చెప్పాను కదా, ముందటి వారాలలో మీకు చెప్పాను. ఆరాధన అంటే అర్థం ఏంటి? పెదవులతో గణపరచడం కాదు, పెదవులతో స్తుతించడం కాదు, కాదు. అర్థం చెప్పాను కదా, ఆరాధన అంటే అర్థం ఏంటి? స్తుతి అంటే పొగుడుట, ఆరాధన అంటే అర్థం ఏంటి? ఓకే, పూజించుట. నానార్థాలు ఎన్నో ఉన్నాయి, ఆరాధనకి నానార్థాలు ఎన్నో ఉన్నాయి. కానీ అధికంగా ప్రేమించడం ఆరాధన అంటే.
ప్రేమించడం. మరి మన దేవుని ఎలా ప్రేమిస్తున్నట్టు? దేవుణ్ణి ఎలా ప్రేమించాలి చెప్పండి. ఇప్పుడు ఒక ప్రేమికుడు ఒక ప్రియురాల్ని ప్రేమిస్తున్నాను అని మాటలతో చెప్తే అవుతుందా చెప్పండి? ఓ అమ్మాయి, నేను నీకు చాలా ప్రేమిస్తున్నాను తెలుసా అంటే అవుద్దా? అవదు. ఆ ప్రేమకు అర్థం మాటలతో చెప్తే అవ్వదు, క్రియలు చేసి చూపించాలి. ఎలాగా? ఆమె ఇష్టాలను ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కొనిపెట్టాలి. అవునా కాదు? అంటే ఈ క్రియల ద్వారా కనిపిస్తాయి. ఆమె ఏదైతే కోరుకుంటుందో అవన్నిటిని కొన్ని క్రియల ద్వారా చేసి చూపించాలి. అది నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో అని అమ్మాయి కూడా పరీక్షిస్తుంది. అలాగే దేవుణ్ణి మనం ప్రేమించాలంటే మన సంఘ కాపరి గారు చక్కగా చెప్పారు కదా, దేవునికి ఇచ్చి ప్రేమించాలి, దేవునికి ఇచ్చి ఆరాధించాలి. అలాగే చేసేది మన పూర్వీకులు అపుస్తలులు కూడా. వారి ఆస్తులను చిరాస్తులను అమ్మి సువార్త పని నిమిత్తమై అపుస్తలుల పాదాల క్రింద పెట్టుచు వచ్చిరి. అది దేవుని ప్రేమించడం అంటే, దేవుని ఆరాధించడం అంటే ఇవ్వడం. మనం ఎన్నో వాక్యాలు నేర్చుకున్నాం కదా, ఎన్నో విషయాలు మనకు గత నెల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ఆరాధన విషయం, ఆరాధన అంటే ఇలాంటి క్రియలలో చూపించాలి. పేదవారికి ఇవ్వడం, లేని వారికి ఇవ్వడం, జాలి చూపించడం, ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి రిఫరెన్స్లతో మనకు ఎన్నో విషయాలు నేర్పించారు. ఎవరైనా ప్రేమిస్తున్నాము, నేను ప్రేమిస్తున్నాను అంటే అర్థం మీకు చెప్పాను కదా, దానికి ప్రేమిస్తున్నాను అని చెప్పే అర్థానికి మనం పని చేయాలి. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ప్రేమించేదన్ అధికముగా అంటున్నాం, బాగుంది. మరి దేవుని ప్రేమిస్తున్నాం, ఓకే. ప్రేమిస్తే దేవుని కోసం ఏదైనా ఇవ్వగలగాలి కదా మనం, అవునా కదా? ప్రాణాన్ని కూడా ఇవ్వగలగాలి. మనం దేవుని ఎలా ప్రేమిస్తున్నాం? మాటలతోనే మా ప్రేమ, మాటల వరకే మా ప్రేమ ఉందా, లేదా నిజంగా ప్రేమిస్తున్నామా మనం తెలుసుకోవాలి. మాటలతోనే చెప్పేసి ప్రార్థన చేసేసి పాడేసి ఆయనను పొంగింపజేస్తున్నామా, మాటలతో చెప్పి ఆ మాటల ప్రకారంగా క్రియ కూడా చేస్తున్నామా, అది మనం గ్రహించుకోవాలి. పిల్లరా, కాబట్టి మనం అసలు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనే విషయానికి లాస్ట్ గా ఒక రిఫరెన్స్ తో మనం ముగించేద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ అంటున్నాడు, వినండి జాగ్రత్తగా. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. మాటతో నాలుకతో కాదు అట. కానీ మనం స్తుతి ఆరాధనలో ఏం చేస్తాం? ఇక్కడ మాటతోనే చెప్తాం, అయ్యా ఇంత గొప్పటివాడా, అంత గొప్పవాడా, ప్రేమించేదాన్ని అధికముగా. తర్వాత ఎన్నో పాటలు మీకు నేర్పించాను కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించాలి దేవా, ఏడాది దూడలేనా, వేలాది పొట్టెలనా, ఏది కావాలి చెప్పు, నేను ఇచ్చేస్తాను. వేలాది నదులంతా విస్తార తైలం కూడా ఇచ్చేస్తాను. అలాగే జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా,
అని మాటల వరకేనా, పెదవుల వరకేనా, అలానే చెప్పేసి పాట పాడేసి ఇంటికి వెళ్ళి కూర్చోవాడు. అదే ఆరాధన. తర్వాత నెక్స్ట్ ఇంకా పాటలు చెప్పండి. అదే ఏంటది? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. అది క్రిస్మస్ లోనే ఉంటాడు, మిగతా రోజులంతా పరాల్లోనే ఉంటాడు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. ఏది మరి సన్నిధిలో ఎక్కడ కనిపిస్తున్నారు? ఎవ్వరు కనిపించరు. అక్కడ వచ్చి ఆ రోజు పాట పాడేసి వెళ్ళిపోతాడు. చాలా మంది కనిపించరు, దేవుని సన్నిధానంలో కనిపించరు. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఏది ఆరాధించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నేను ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా అంట. పెద్ద సోది దేవునితోనే ఆడుతున్నాం. నువ్వే లేకుండా నే ఉండాలేనయ్యా. చర్చికి వస్తాడు, బయటకు వెళ్తే తాగిస్తుంటాడు. చర్చికి వస్తాడు, బయటకు వెళ్తే కైనలు తింటాడు. చర్చికి వస్తాడు, అనేక నీచమైన కార్యక్రమాలు చేస్తుంటాడు. మనం ఉన్నాం ఇలాంటి వారిని. తర్వాత అవును, ఇందులో రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అంటే దేవుడు ఉండవద్దురా అంటున్నాడు. ఏంటి పాట పాడడానికి? నువ్వు అస్సలు నా సన్నిధానంలో ఉండవద్దురా అంటున్నాడా? ఉండమంటున్నాడు. మళ్ళీ దేవుడిని రిక్వెస్ట్ చేసి అడగడం ఏంటి? నాకు అర్థం కాదు. కాబట్టి ఇలాంటి పాటలను మనం గమనించాలి. తర్వాత ఏ పాటలు పాడాలి? అలాంటి చాలా పాటలు ఉన్నాయి. మీకు ముందు వారం కీర్తన గ్రంథం మనం వివరిస్తున్నప్పుడు చాలా చెప్పాను. కాబట్టి ఇలా దేవునితో మాట వరకే చెప్తున్నాం. ఎందుకని ఇక్కడ అంటున్నాడు, మాటతోను నాలుకతోను కాక. అలా మనం మాట్లాడకూడదు, మన నాలుకతో చెప్పకూడదు. దేనితో చేయాలి మరి? దేవుని ఎలా ప్రేమించాలి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. చదవండి. ఇక్కడ చెప్తున్నాడు, క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. సత్యముతో ప్రేమించాలి. చెప్పాను కదా మీకు, పాటల ద్వారా అనేక ఇలాంటి నీచమైన పాటలు బయట సమాజంలో కొల్ల ఉన్నాయి. అలాంటివి పాడితే మనం మెల్లగా నరకానికి జారిపోతాం. ఎన్నో పాటలు ఉన్నాయి. వాటిని రానున్న రోజుల్లో ఖచ్చితంగా అర్థాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. చాలా వింటూనే ఉన్నాం, అలాగే చాలా రానున్న రోజుల్లో వింటాం కూడా. అనేక పాటలు వస్తాయి, అలాంటి పాటలు. వాటిని అన్నిటినీ ఒక నోట్స్ లో రాసి ఉంచాలి. అలాంటి పాటలను బయట చెప్పితేనే తప్ప అవి తప్పు అని అర్థం చేసుకోరు. అర్థమైందా? చాలా మంది పాడిస్తున్నాం. అలాంటి పాటలు పాడడం వలన అనేకులు, చాలా మంది మతోన్మాదులు కామెంట్ చేస్తున్నారు. ఏమని? యేసురాజుగా వచ్చుచున్నాడు. ఏ పాట అది? యేసురాజుగా. తర్వాత భూలోకమంతా తెలుసుకుంటారు. భూలోకమంతా ఎప్పుడో తెలిసేసుకున్నాడు, వచ్చిన తర్వాత తెలుసుకుంటాడు. యేసుక్రీస్తు పెద్ద జ్ఞాని, వచ్చి రెండో రాకడ వచ్చి తెలుసుకుంటాడా? యేసు రాజుగా వస్తున్నాడా? ఎప్పుడు వచ్చాడు. పిలాతుని అడిగినప్పుడు నువ్వు రాజు అన్నప్పుడు, అవును నువ్వు అన్నట్టే నేను రాజును అన్నాడు. మళ్ళీ వస్తున్నవాడు వచ్చిన తర్వాత రాజు అవుతాడంట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఎప్పుడూ వచ్చాడు. ఇలాంటి పాటలు క్రైస్తవ్యాన్ని దారి తప్పించే ఎన్నో పాటలు ఉన్నాయి. అలాంటి పాటలు పాడి నాలుకలతో, మాటలతో, పెదవులతో పాడి ఇది గణపరచడం, ఇది ఆరాధించడం అనిస్తుంది. కానీ ఇక్కడ క్రియలతో అన్నాడు. ఆ క్రియలు ఏంటో అపొస్తలులు చేశారు, మొదట యేసుక్రీస్తు చేశాడు. ఎలాంటి క్రియలు? కాబట్టి అలాంటి క్రియలు మనం బైబిల్లో ఎన్నో చూస్తాం. అలాంటి వాటిని మనం చేయడానికి సన్నద్ధులు కావాలి. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు? చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. చూసారా? ఎందువలన అక్కడ పైన చెప్తున్నాడు కదా,
అది కాదు క్రియతోను సత్యముతోను దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి గణపరిస్తే, దేవుణ్ణి స్తుతిస్తే, ఇందువలన మనము సత్య సంబంధులు. ఇందువలన క్రియలు చేస్తే, సత్యము చెప్పితే, ఇందువలనే సత్య సంబంధులుగా ఉంటామని తెలుసుకుంటామని, ఇందువలనే సత్య సంబంధులమని ఎరుగుదుము. సత్య సంబంధులమని ఎరుగుదుము. మిగతా వాళ్ళు చేసేది ఆ సత్యమని ఈ రిఫరెన్స్ తోటే తేలిపోయింది. వారి చేసే ఆరాధన వ్యర్థమైందని, అది ఆ సత్యానికి సంబంధించింది, సత్యం కాదని. ఈ క్రియలు సత్యము ద్వారా మనం సత్యవంతులమని తెలుసుకొనిచున్నాము. అర్థమైందా? కనుక మనం ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. యేసుక్రీస్తు తండ్రిని చేసిన ఆరాధనలో మనం కూడా పాలిభాగస్తులు అవ్వాలి. యేసుక్రీస్తు ఎలా తండ్రిని ప్రేమించాడు, ఎలా గణపరిచాడు, ఎలా స్తుతించాడు, మనలాగా ప్రార్థన చేసి మధ్యలో పాటలు పాడి దేవుని పొగిడేశాడా, లేకపోతే క్రియలు చేసి చూపించాడా? ఆయనే మనకు మాదిరి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? గ్రహించుకొని, పరిశీలన చేసుకొని, లేఖనముల యందు నిత్య జీవం కలదని తలంచి ప్రతిరోజు ఎవరు చెప్పింది కూడా మరి గుడ్డిగా నమ్మకుండా పరిశోధన చేసి తెలుసుకోవాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. మనం చేసే ఆరాధన ఆవేదనలో ఉన్న తండ్రికి ఆనందం కలిగించాలి. ఆయనకు ఆనందం కలిగించే ఆరాధన ఏంటో ఈ పాట వింటూ ఆలోచిద్దామా? ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఏది నిజమైనది, ఏది ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఏది నిజమైనది, ఏది ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. వారానికి ఒక్కరోజు ఏవో 4 గోడలు కట్టుకో, అదే ఆరాధన స్థలం అని చెబుతూ ఆరాధన అన్న పేరుతో ఈరోజు దేవుణ్ణి ఒక చిన్ని ప్రాంతానికి పరిమితం చేశారు. మహాకాశములే పట్టని దేవుడు ఆ చిన్ని 4 గోడల మధ్య ఉండగలడు. అది కూడా నువ్వు వారానికి ఒక్కరోజు పెట్టుకో. ఇట్ ఈస్ సండే. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ 1 డే. సండే అంటున్నామే కానీ అది 1 డే అని మర్చిపోయాం. 1 డే వర్షిప్. ఆ ఒక్కరోజు మనకు భక్తి వచ్చేస్తుందా? ఆ ఒక్కరోజు 2 గంటల పాటు ఆ 4 గోడల మధ్య కూర్చుండి దేవుడా నీ గొప్పవాడవి అని దేవునికి సర్టిఫికెట్ ఇచ్చేస్తే దేవుడు ఆనందిస్తాడా?
వారానికే దినమొకటిని ఆరాధన కొరకే ఎన్నుకొని పలుగోడలే కట్టుకొని ఆరాధన చోటే ఇది అనెదవు. వారానికే దినమొకటిని ఆరాధన కొరకే ఎన్నుకొని పలుగోడలే కట్టుకొని ఆరాధన చోటే ఇది అనెదవు. మహాకాశములే పట్టజాలని దేవుడు ఈ హస్త నిర్మాణములు ఉండున తన ఆలయమే మన దేహముగా తన హస్తముతో తానే నిర్మించిన ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది. 1 గంట 2 గంటల పాటు ఏదో పాడి ఏదో ఎగిరి 100% ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ 0% తగ్గిపోయినట్టుగా సోమవారం శనివారం వరకు ఇంటికి వెళ్ళిపోవడమా? అదే ఆరాధన? ఇదేనా మనం అర్థం చేసుకుంది? దేవుడు పాపములు పడి ప్రజలందరూ దేవునికి దూరం అవుతుంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకములకు వెలుగై ఉన్నారని ఎవరైతే పిలువబడుతున్నారో ఈరోజు వారిని వారు పరిశుద్ధంగా పెట్టుకుంటూ 10 మందిని పరిశుద్ధతలోకి తీసుకొని వస్తే దేవుడు ఆనందించే ఆరాధన కాదంటారా చెప్పండి? పాపములో పడినరులందరూ పరిశుద్ధతే కోల్పోయిరి. బ్రతుకిచ్చిన తండ్రికి ఆవేదనే కలిగించిరి. పాపములో పడినరులందరూ పరిశుద్ధతే కోల్పోయిరి. బ్రతుకిచ్చిన తండ్రికి ఆవేదనే కలిగించిరి. పరిశుద్ధుడిగా ఓ క్రైస్తవుడా బ్రతకాలి తన ఎదుట తన చిత్తమే తనకానందమే నీవు కలిగించితే అది కాదా నిజమైన ఆరాధన? ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. అదే యేసుప్రభు అంటున్నాడు సమరయ స్త్రీతో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటున్నాడు. పరలోకపు తండ్రి ఆనందించే ఆరాధనలో కుమారుడు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎప్పుడు ఎగరలేదే, ఎప్పుడు గెంతులు వేయలేదే, ఎప్పుడు కేకలు వేయలేదే. నేను చెప్పు వాటిని మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. చూడండి, ఆయన మాటలు పాటించకుండా స్తుతించితే ప్రభువా అని పిలుచుట వ్యర్థమే. పాటిస్తూ స్తుతిస్తే అది ఆత్మతో సత్యముతో ఆరాధించడం. ఒక ఆత్మను రక్షించాలని ప్రతిరోజు ప్రయత్నిస్తే అది కాదా నిజమైన ఆరాధన? చెప్పండి. ఈయనే తన ప్రియ పుత్రుడని తనలోనే ఆనందం తనకుందని నిజమైన ఆరాధన తండ్రికి క్రీస్తేసు ప్రభులోనే దొరికిందని. ఈయనే తన ప్రియ పుత్రుడని తనలోనే ఆనందం తనకుందని నిజమైన ఆరాధన తండ్రికి క్రీస్తేసు ప్రభులోనే దొరికిందని. తన మాటలనే నీవు పాటించితే నిజమైన ఆరాధన నీదిలే. పాటించకనే నీవు స్తుతించితే ప్రభువాని పిలచుట వ్యర్థమే. ఆ మాటలనే నీవు అందించితే ఆత్మతో సత్యముతో ఆరాధనే. ఆత్మలను రక్షించాలని ప్రయత్నిస్తే ప్రతిరోజు ఆరాధనే. ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది
ఆవేదన తండ్రిలో ఉన్నది. ఏది నిజమైనది, ఏది ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఏది నిజమైనది, ఏది ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రిలో ఉన్నది. ఆరాధన నీవు చేయునది, ఆవేదన